ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెమాల్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్లోని కానిక్ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రెమాల్ తుఫాను తీవ్ర కొద్ది గంటలకే పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్లోని కేపుపురా మధ్య తీవ్రం దాటనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ తీవ్ర తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ చెబుతుంది. దీని ప్రభావం ఏపీపై లేనప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.